ఎల్పీయు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. ఏడాది పాలనలో దశాబ్దాల విధ్వంసం. చంద్రబాబు సాధించిన ఈ ఘనత చూసి 5.5 కోట్ల మంది ఏపీ ప్రజలు సిగ్గుతో తల వంచుకుంటున్నారు. ఎలాంటి రాష్ట్రానికి ఎలాంటి కర్మ పట్టిందని ఆవేదన చెందుతున్నారు. ఈ ఏడాదిలో చంద్రబాబు చేసిన విధ్వంసం అంతా ఇంతా కాదు. ఆంధ్రప్రదేశ్ని మధ్యాంధ్రప్రదేశ్గా మార్చేశారు. మద్యం మాఫియా మూల విరాట్ అయిన చంద్రబాబు ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి వేల కోట్ల రూపాయలు దోచుకుంటున్నారు. మద్యం ఆదాయంలో మంచి కిక్కు పొందుతూ సొంత సంపదను సృష్టించుకుంటున్నారు. జనం ఎలా చేస్తే మాకేంటి, మాకు మాత్రం మద్యం ఆదాయం 3 ఫుల్స్ 6 క్వార్టర్లు అన్నట్లు పైశాచికత్వాన్ని ప్రదర్శిస్తున్నారు చంద్రబాబు. ప్రజలను తాగుబోతులను చేసి లక్షలాది కుటుంబాల ఉసురు పోసుకుంటూ లక్షల కోట్ల రూపాయలు వెనకేసుకోవటంలో బిజీ అయిపోయారు చంద్రబాబు అండ్ కో. ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి జరుగుతుందన్నది శుద్ధ అబద్ధం. ఏపీలో శాంతి భద్రతలు ఉన్నాయన్నది పచ్చి అబద్ధం. అమరావతి అన్నది కేవలం భ్రమరావతి. ఏపీలో పెట్టుబడుల వెల్లువ సాగుతుందన్నది సిగ్గేలేని అబద్ధం. ప్రజలంతా సంతోషంగా ఉన్నారన్నది గలీజు అబద్ధం. ఇన్ని అబద్ధాల మధ్య ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాస్తవం ఏంటో చూడాలనుకుంటున్నారా? ఇదిగో చూడండి, ఇదే నిజం. ఆంధ్రప్రదేశ్లో ఏడాదిలో జరుగుతోంది ఇదే. ఆంధ్రప్రదేశ్ని మధ్యాంధ్రప్రదేశ్గా మార్చడంలో చంద్రబాబు మరోసారి ఘన విజయం సాధించారు. ప్రజల ఆశలను వెక్కిరిస్తూ రాష్ట్ర భవిష్యత్తును అపహాస్యం చేస్తూ ప్రజలందరినీ తాగుబోతులుగా మార్చడానికి చంద్రబాబు ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తోంది. చివరకు తిరుపతి లాంటి ఆధ్యాత్మిక క్షేత్రాల్లోనూ తెల్లవారుజామున విచ్చలవిడిగా మద్యం దొరుకుతోందంటే ప్రజలను నిత్యం మత్తులోనే ఉంచడానికి చంద్రబాబు ఎంతటి పన్నాగం పన్నారో అర్థం చేసుకోవచ్చు. చంద్రబాబు బరి తెగించి మరీ మద్యం షాపులకు అడ్డగోలుగా అనుమతులు ఇవ్వడంతో మందుబాబుల జేబులే కాదు, వారి జీవితాలు కూడా నాశనమవుతున్నాయి. మద్యం విక్రయాలు విపరీతంగా పెంచడం, లంచాల రూపంలో సొంత ఆదాయాన్ని పెంచుకోవడం, ఇటు చంద్రబాబు అండ్ కో, అటు జనసేన బ్యాచ్ అందరిది ఇదే పని. అలానే నాసిరకం మద్యాన్ని విక్రయించేందుకు పర్మిషన్లు ఇవ్వడం ద్వారా డిస్టిలరీల ద్వారా పెద్ద ఎత్తున లంచాలు వసూలు చేసుకుంటున్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక మద్యం షాపులకు టెండర్లు పిలిచినప్పుడు ఆన్లైన్ దరఖాస్తులకు సాంకేతిక సమస్యలను సృష్టించారు. దీంతో టెండర్లలో పాల్గొనేందుకు డైరెక్ట్గా వచ్చిన వ్యాపారులను గుర్తించి వారిని బెదిరించి వెనక్కి పంపించేశారు. ఒకవేళ ఎక్కడైనా తమ వారికి టెండర్లలో మద్యం దుకాణాలు వస్తే వారిని బెదిరించి మరీ దుకాణాలను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 8,274 దరఖాస్తులు వస్తే వాటిల్లో 6,520 దరఖాస్తులు ఆఫ్లైన్లోనే వచ్చాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. మద్యం దుకాణాలను ఏకపక్షంగా సిండికేట్లకు కట్టబెట్టారు. ఇతరులకు షాపులు దక్కిన చోట 20% ఉచిత వాటా లేదా లాభాల్లో 20 నుంచి 30% కమిషన్ ఇవ్వాలని హుకుం జారీ చేశారు. అందుకు అంగీకరించని చోట షాపులను ధ్వంసం చేశారు. ఎన్నో షాపులను పచ్చముఠ అడ్డగోలుగా లాక్కుంది. నిస్సిగ్గుగా బహిరంగంగా మద్యం వ్యాపారులను టీడీపీ ఎమ్మెల్యేలు బెదిరించడం చూసి ప్రజలంతా విస్తుపోయారు. ఎవడన్నా పెట్టనే 15 పైసలు, మండలానికి 15 పైసలు ఇవ్వాల్సిందే, పెట్టుబడి ఉండదు. 20 పైసలు ప్రభాకర్ రెడ్డికి ఇవ్వాల్సిందే, ప్రభాకర్ రెడ్డి పెట్టుబడి పెడతాడు. 15% పెట్టుబడి లేకుండా ఉంటుంది, 20% నేను పెట్టుబడి పెడతా, నాకు ఇవ్వాల్సిందే. షాపులు దక్కించుకున్న కూటమి నేతల ముఠ దోపిడి దొంగల కంటే దారుణంగా మందుబాబులను ముక్కుపిండి మరీ దోచుకుంటున్నారు. గత ప్రభుత్వ పాలనలో మద్యంపై వచ్చే ఆదాయం అదే రోజు ప్రభుత్వ ఖాతాలోకి వచ్చి పడేది. కానీ ఇప్పుడు మాత్రం చంద్రబాబు పెంచి పోషిస్తున్న మాఫియా జేబుల్లోకి ఆదాయమంతా వెళ్తోంది. ఈసారి మారుమూల గ్రామాల స్థాయికి మద్యం మాఫియా సామ్రాజ్యాన్ని చంద్రబాబు విస్తరించేలా చేశారు. 99 రూపాయలకే మద్యం అని చెప్పిన చంద్రబాబు అత్యంత నాసిరకం సరుకును మందుబాబుల నోట్లో పోస్తున్నారు. నిజానికి 99 రూపాయలకే ఇస్తామంటున్న మద్యంలో ఎలాంటి నాణ్యతా ప్రమాణాలు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పైపెచ్చు అదేమైనా నిజంగా 99 రూపాయలకే అమ్ముతున్నారా అంటే అదీ లేదు. పేరుకే ఎంఆర్పీ ధర ఉంటుంది, కానీ దాని మీద 20 నుంచి 30 రూపాయలు అధికంగా ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. ఈ ఫ్యాక్టరీలో తయారయ్యేదానికయ్యే సొమ్ము ఎంతనో తెలిసిన 20 రూపాయలు. 20 రూపాయలు తయారవుతుంది ఇది. 20 రూపాయలకు తయారవుతుంది ఇది. 22 రూపాయలకు తయారై
మీ దగ్గరకు వచ్చేదానికి 99 రూపాయలు అవుతుంది. ఇది కావాల్సింటే ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తా, వాసన చూపిస్తా, ఒక సుక్క నోట్లో పోసుకొని తాగి చూడండి ఎవరైనా సరే. దీంట్లో స్పిరిట్ ఉంది ప్రజలారా, స్పిరిట్. మనం దెబ్బ తగిలితే వాడతాం కదా టించరు, స్పిరిట్ అని, స్పిరిట్ దీంట్లో ఉండేది. అధిక శాతం దీంట్లో ఉండేది స్పిరిట్. మందుకు ఒక మద్యాన్ని తయారు చేయడానికి కావాల్సిన రసాయన పదార్థాలు ఏవైతే కలపాలో అవి లేవు. స్పిరిట్ ఉంది. స్పిరిట్ తాగితే ఎప్పుడైనా కైపోతుంది. ఉత్త స్పిరిట్ తాగి చూడండి, కైపోతుంది. కాకపోతే పోతాయి, పేగులకు బొక్కలు పడతాయి, కిడ్నీలకు బొక్కలు పడతాయి, నీ శరీరంలో ఉండే ఆర్గానిక్స్ అన్నీ చెడిపోవాలని అన్నీ చెడిపోతుంది. 50 సంవత్సరాలు 55 సంవత్సరాలు కల ఈ మందు 4 ఏళ్ళు తాగినారనుకో 50-55 ఏళ్ళు చచ్చిపోతారు. ప్రజలను తాగుబోతులుగా మార్చి లక్షల కోట్ల రూపాయలు దోచుకోవడమే కాకుండా తమ అరాచకాలను ప్రశ్నించలేని నిస్సహాయ స్థితిలోకి వారిని నెట్టేయాలన్నదే చంద్రబాబు పన్నాగం. అందుకే ఏపీ అంతటా విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు సాగేలా చేస్తున్నారు. ప్రజలను మద్యం మత్తులో ముంచడం చంద్రబాబుకి కొత్తేం కాదు. 2014లో చంద్రబాబు సీఎం అయినప్పుడు 2.88 కోట్ల కేసుల ఐఎంఎల్ మద్యం విక్రయాలు జరిగితే 2019లో ఆయన దిగిపోయేసరికి మద్యం అమ్మకాలు 3.84 కోట్ల కేసుల ఐఎంఎల్కు పెరిగాయి. జగన్ సీఎం అయ్యేసరికి మద్యం అమ్మకాలు 3.08 కోట్ల కేసుల ఐఎంఎల్ ఉంటే 2024లో మద్యం విక్రయాలను 3.22 కోట్ల కేసులకే జగన్ పరిమితం చేశారు. కానీ చంద్రబాబు మాత్రం మద్యం ఊరూరా పారించండి, ప్రజలను మత్తులో ఊగించండి అంటూ ఎక్సైజ్ శాఖకి టార్గెట్ పెట్టేశారు. టీడీపీ మద్యం సిండికేట్కి సహకరించడం మాత్రమే ఏపీలో ఎక్సైజ్ శాఖ డ్యూటీ. ఒకవైపు మద్యం రేట్లు పెంచేసి, మరోవైపు మద్యం అమ్మకాలను పెంచేసి, ఇంకోవైపు కమిషన్లు, సిండికేట్తో లక్షల కోట్లు కొల్లగొడుతున్నారు చంద్రబాబు అండ్ కో. చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వం అత్యంత దురదృష్టకరమైన పరిపాలన ఉందంటే అది ఒక మద్యం విషయం మాత్రమే. చంద్రబాబు గారు వచ్చిన తర్వాత ఎక్కువ మద్యం తాగుతున్నారు, మద్యం తాగడానికి అవకాశం కూడా కల్పిస్తారు. ఎందుకంటే 28 షాపులు రాజమండ్రి ఉంటే దాదాపు 400 బెల్ట్ షాపులు పెట్టారు, సందుకి వీధికి. కానీ ఆదాయం చూస్తే మాత్రం గత ప్రభుత్వం అప్పుడు ఆదాయం తక్కువ, అప్పుడు ప్రభుత్వానికి వచ్చేది ఆదాయం ఇప్పుడు ప్రభుత్వానికి కాకుండా దళారులకు వెళ్తుంది. దళారులు ఎవరో తెలుగుదేశం దళారులకు వెళ్తుంది. ఒక దేవాలయం నాటి ఒక బిజిలేస్పేట సెంటర్లో నడి రోడ్డు మీద పెట్టేసి ఆ పక్కనే బెల్ట్ షాపు రోడ్డు మీద తాగేస్తారు, రోడ్డు మీద గ్లాసులు పడిపోతుంటాయి. ఆయన ఈ యొక్క ఎక్సైజ్ అధికారి కనుక అనాధికారి నిర్వహిస్తే 5 లక్షల రూపాయలు ఫైన్ అన్నారు. బెల్ట్ షాపు నడి రోడ్డు మీద పెట్టేసి అమ్మెత్తుంటే కనపట్టలేదా?